వెరీ గుడ్. హార్టీ వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. లైఫ్ అంటే కాస్త ఎంజాయ్మెంట్ ఉండాలి, లైఫ్ అంటే కాస్త ఎంటర్టైన్మెంట్ ఉండాలి, లైఫ్ అంటే కొంచెం స్పైస్ ఉండాలి. టోటల్ గా లైఫ్ అంటే హ్యాపీగా ఉండాలి. ఆ హ్యాపీనెస్ మీ లైఫ్ లో మీ ఇంట్లో నింపడానికి స్టార్ట్ అయిపోయింది మా ఆడవాళ్ళు మీకు. ఆడవాళ్ళు మీకు జోహార్లు వచ్చేసింది. ఏడికి? చేరియాలాకి వచ్చేసింది. క్రేజీ క్వశ్చన్ ఏంటంటే, మీరు ఎలాంటి విషయాల గురించి పదే 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 ఆలోచిస్తారు? మా ఇంటికి ఎవరైనా దగ్గర చుట్టాలు వస్తున్నారంటే చికెన్ బిర్యానీ చేయాలా అనేసి ఆలోచిస్తాను పదే పదే. అదే దూరం వాళ్ళు ఎవరైనా వస్తే ఒకటి రెండు చేసి ఊకుంటే అయిపోద్ది అని ఆలోచిస్తాను. నువ్వు వాళ్ళకి ఏం పెట్టాలని కాదు, వాళ్ళని ఎలా ఇంట్లోకి వెళ్ళి పంపించాలా అని పదే పదే ఆలోచిస్తావు. చెప్పమ్మా. మా ఆయన బయటకు వెళ్తే ఇంటికి ఎప్పుడు వస్తాడా అని పదే పదే ఫోన్ చేసి టెన్షన్ పడతాం. ఎప్పుడు వస్తాడనా, ఎవరితో వెళ్ళిండనా? ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు ఏ సారీ కట్టుకోవాలని పదే పదే ఆలోచిస్తుంటాం. ఏ సారీ కట్టుకోవాలనే టెన్షన్ తో ఆడ ఫంక్షన్ కూడా అయిపోతుంది మీకు. హలో హలో రవి, ఎప్పుడెప్పుడు ఈ ప్రోగ్రామ్ కి వస్తారని చాలా ఎదురు చూస్తూ ఉన్నావు. మీరు అందమైన ఫేసెస్ ఎప్పుడు చూడాలని నేను వెయిట్ చేస్తుంటాను. ఇంట్లో కూర వండినప్పుడు అత్తమ్మ ఏమంటారు అని పదే పదే ఆలోచిస్తా. దీంట్లో ఎలకల మందు కలపాలనా లేకపోతే దీంట్లో ఏం మందు కలపాలా ఆలోచిస్తారు మీరు. భర్తకి ఫోన్ కాల్ చేసినప్పుడు తొందరగా రెస్పాండ్ కాకపోతే పదే పదే ఆలోచిస్తా. ఏం ఆలోచిస్తావు ఇటు రావా? ఇప్పుడు మీ ఆయనకు ఫోన్ చేసినావు, 3 సార్లు ఫోన్ చేసినావు, 3 సార్లు ఎత్తలేదు. ఏం నడుస్తుంటది మీ మైండ్ లా? నేను ఏదో చేస్తుండే, ఎవరితోటో ఫోన్ మాట్లాడుతుండేమో అని. ఓహో, ఫోన్ ఎత్తకుండా వేరే ఫోన్ లో ఎన్ని ఫోన్లు ఉన్నాయి అట్లా? ఎవరితోనో ఫోన్ మాట్లాడుతాను, మళ్ళీ 3 సార్లు చేసినావు, అప్పుడు ఎత్తలేదు. అప్పుడు ఏం నడిచింది? ఇంటికి వచ్చిన తర్వాత తన పని చెప్పాలనుకుంటామని. సరే, ఫైనల్ గా ఇంటికి వచ్చిండు, ఫోనే ఎత్తలేదు. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇట్రామా, ఇగో మీ ఆయన వచ్చిండు, ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేస్తలేరు? బిజీగా ఉండే ఆఫీస్ వర్క్ లా. ఎంత బిజీగా ఉన్నా 20 మిస్డ్ కాల్స్ చూసుకోలేనంత టైం లేదా మీకు? నేను మా మేనేజర్ తో మీటింగ్ లో గట్టికి నిజం చెప్పు, మీకు ఎవరన్నా ఉంటే చెప్పండి. ఎవరు లేరు స్వీట్ హార్ట్, నువ్వే నాకు ఇష్టం. నీకోసం నేను మల్లెపూలు తెచ్చాను. వదినే, ఆ షర్ట్ మీద లిప్స్టిక్ మార్క్ ఏదో కనబడుతుంది వదినే. బంగారం వదిలే, బంగారం నెక్స్ట్ టైం నుంచి నాకు ఎందుకు అసలు మీరు ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేను? నాకు కారణం కావాలి. అసలు మీరు ఎవరితో ఉన్నారు, ఏం చేస్తుండ్రు? మా ఆయన ఫోన్ చూపిమంటే మొత్తం చూపిస్తే అసలు మీ ఆయన ఏం చూపెట్టారా? మీరు అసలు నేను చెప్పినట్టు వినట్లేదు. అసలు నా ఫోన్ మళ్ళీ సార్ రెస్పాండ్ అవుతారా లేదా? ఇది చూసారు కదా ఫ్రెండ్స్, ప్రతి పిల్లం ఇదే చేస్తుంది. వాళ్ళు రేపు మొగుడు కొంచెం సేపు లేట్ అయినా, కొన్ని మిస్ కాల్ చూసినా అనుమానం అనుమానం అనుమానం. ఈ ఆడవాళ్ళు ఎప్పుడు మారుతారు, కానీ మగవాళ్ళు కూడా ఆడవాళ్ళని అర్థం చేసుకోండి. అప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయండి. సూపర్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఆల్ ఇండియా వెరీ ఫేమస్ మొగుడు పెళ్ళాం రండి. ఫస్ట్ రౌండ్ లో మా బ్యూటిఫుల్ పార్టిసిపెంట్స్ రెడీ. మంచి బ్యూటిఫుల్ సాంగ్ యు పుట్రే. ఆ కుర్చీని మార్చబెట్టి మేడం మీ పేరు? నాకుంది నేను చూడాలని తపన. నా పేరు కీర్తన. ఏం చేస్తుంటారు తపన గారు? టీచింగ్ చేస్తున్నారు. ఎన్నేళ్ళ నుంచి? 3 years. 3 years అంటే పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ అలా బ్యాలెన్స్ చేస్తున్నారు. యా సార్. బ్యూటిఫుల్ అండి. నేను తీసాను గొయ్య. నా పేరు దివ్య. ఇదేం పని నీకు? ఎందుకమ్మా, ఏం టైం పాస్? అది హాబీయా? చెట్లు తీయడానికి కోసం. చెట్లు తీయడానికి కాదు, నాటడానికి. నాటండి, చెట్లు నాటండి. అమ్మా రవి, నీకు ఎలా వస్తుంది ఇంతటి శక్తి? నా పేరు కీర్తి. కాంప్లాన్ తాగుతాను నేను. కీర్తి గారు ఏం చేస్తుంటారు? టీచింగ్ చేస్తున్నారు. వెరీ గుడ్, ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్. నా పేరు చంద్రిక. నాకు సాటి లేరు ఎవరిక. నీకు సాటి లేరు ఎవరిక? నీ పేరు చంద్రిక. ఇప్పటి వరకు చంద్రిక లైఫ్ లో ఏం చేసింది అంటే గర్వంగా చెప్పుకుంటే నేను ఇది చేసిన తెలుసా? ఐ ఫీల్ ప్రౌడ్ బికాస్ ఆఫ్ డాటర్ ఆఫ్ మై ఫాదర్. ఓహో, నేను మా నాన్నకి కూతురు అనుకొని చాలా గర్వపడతాను. ఇంగ్లీష్ కి వచ్చిన కష్టం ఇది.
నాన్న అంటే ఎందుకంటే ఇష్టం? అట్లా చూసిండు మమ్మల్ని, అంత ప్రేమగా చూసిండు కాబట్టి. మిమ్మల్ని అంటే ఎంతమంది మీరు? 3 members. 3 daughters-ఆ? ఫస్ట్ అన్నయ్య, తర్వాత అక్కయ్య, తర్వాత నేను. అక్కయ్య నిన్ను బాగా చూసుకున్నారు. Yes, yes. టు ఆల్ ది గ్రేట్ ఫాదర్స్. నిజంగా థ్యాంక్ యూ. వెరీ గుడ్. కోడి కూస్తుంది కోత, నా పేరు వంచిత. నువ్వు కోడి ఏం కూస్తుంది, మేకేం కూస్తుంది, నక్కే ఎప్పుడు ఏడుస్తుంది, ఇవన్నీ తెచ్చుకుంటావు. ప్రతి సండే తినాలంటే చూడాలి కదా. ఓహో, ప్రతి సండే ఉంటుందా మనకి? వెరీ గుడ్. నాకు కూడా అది లేకపోతే ముద్ద అనేది కాదు. నీకోసం తెచ్చా సమోసా, నా పేరు అనుష. తేయడం కాదు, ఏడుంది. గాలి మాటలు అన్ని, గ్యాస్ గుస్తు, సమోసాలు అయితే ఏం లేదు. అరే సామాన్లు పట్టరా. ఇప్పుడు ఫస్ట్ రౌండ్ లో ఏమైతుంది అంటే 3 to 1 గో అంట. ఇక్కడ నుంచి మీరు ఫస్ట్ క్వశ్చన్ కి మీ ఇద్దరు వెళ్తారు. అక్కడ ఒక పిరమిడ్ బాక్స్ లతో పిరమిడ్ స్ట్రైట్ ఇట్లా పెట్టాలి, ఒకటి మీద ఒకటి పెట్టేసి వచ్చి ఎవరైతే ఫస్ట్ నాకు హైఫై కొడతారో ఆ టీం నే క్వశ్చన్ అడుగుతా. అడిగేటివి పొడుపు కథలు, చాలా ఈజీ పొడుపు కథలు. రెడీ? 3, 2, 1 గో. రాధిక 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 ముందుక వెనకక కిందిక మీదిక రాధిక 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 ముంచక తెల్చక ఆటలేందే ఇక కాటుక కళ్ళతోటి కాటే వేసావే నువ్వు సూటిగా చూసి దిల్లు టైటే చేసావే మంత్రాలేవో ఏసి హ్యాకే చేసావే మైండ్ మొత్తం బ్లాకే చేసావే చక్కర్లు కొడుతున్నానే కుక్క పిల్లలాగా. సో కరెక్ట్ టైంలో మీరే వచ్చారు కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నా, జాగ్రత్తగా వినండి. నేను ఒక ఒంటి కన్ను రాక్షసుణ్ణి. నేను ఎంత ముందుకెళ్తే నా తోక అంత తగ్గుతుంది. నేనెవరిని? దీపమొత్తు. దీపం. దీపమొత్తు. దీపమొత్తు. ఓకే. సూది 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 సూది. సూది తోక తగ్గుద్ది. సూదిలో దారం. సూదిలో దారం. అంతేనా? సూదికి ఒక కన్ను ఉంటది. ఎంత మనం కుడుతుంటే ఆ దారం అంత తగ్గుద్ది. కాబట్టి రైట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ టైం. 3, 2, 1 గో. ఫస్ట్ మీరే వచ్చారు కాబట్టి క్వశ్చన్ అడుగుతున్నా, జాగ్రత్త వినండి. నా చెంపలు 2 వాయిస్తుంటే చుట్టూరు అందరూ చేరి చప్పట్లు కొడతారు. నేను ఎవరిని? డప్పు. డప్పు. డ్రమ్ డ్రమ్ డ్రమ్. నీళ్లు పోసే డ్రమ్. నో సార్. డప్పు లైక్ దిస్ సైడ్ కొడతారు కదా. 2 sides will beat na that one. 2 sides beat na that one. డ్రమ్. సౌండ్ వచ్చే డ్రమ్. yes sir. డ్రమ్ వచ్చే సౌండ్ అంట. అబ్బో, మీరు ఆలోచించలేదు, నాకు తెలిసి చల్లబడ్డారు మీరు. రైట్ ఆన్సర్. అది పెట్టినా ఒక తీరే, పెట్టకున్నా ఒక తీరే. అయ్యో, లాస్ట్ పాయింట్. చీరాలలో ఫస్ట్ రౌండ్ లో సెలెక్ట్ అయిన పార్టిసిపెంట్స్ ఒక్క పాయింట్ కూడా రాలేదంటే అవ్వా. లాస్ట్ పాయింట్ ఖచ్చితంగా గెలుచుకోవాలి. టైం స్టార్ట్స్. 3, 2, 1 గో. ఈ షెడ్ అన్న తొందరగా గట్టిరమ్మా. గంట సేపు తీసుకున్నావు అది పెట్టడానికి నువ్వు. మొత్తానికి 3వ పాయింట్ కూడా మీ సొంతం అయ్యే ఛాన్స్ వచ్చింది. క్వశ్చన్ ఏంటంటే, ఎంత ప్రయత్నించినా కంటికి చిక్కదు. గాలి. గాలి. వాళ్ళని అడుగుతున్నా కదా. గాలి. ఎంత
ప్రయత్నించినా కంటికి చిక్కదు. గాలి, ఎయిర్. హెయిర్ కి మీ జుట్టు like this it will go in the ముక్కు, it go in the ఊపిరితిత్తులు, it go, and that's it right there. కంగ్రాచులేషన్స్, 3కి 3 పాయింట్లు గెలుచుకున్నారు. సెకండ్ రౌండ్. నేను ఫస్ట్ రౌండ్ నుంచి ఎందుకు ఇంత ఆనందంగా ఉన్నాను, ఎందుకు ఇంత ఉల్లాసంగా ఉన్నానని చాలా మందికి డౌట్ వస్తుంది. చాలా మంది దీన్ని ఓవర్ యాక్షన్ అనుకుంటారు. కానీ నాకు అపారమైన సంతోషం వచ్చినప్పుడు ఇంత యాక్టివ్ గా, ఇంత ఎనర్జెటిక్ గా ఉంటాను. ఈ రోజు ఒక స్పెషల్ డే నా లైఫ్ లో. చాలా మంది ఎవరైతే టీవీ చూస్తున్నారో వాళ్ళ లైఫ్ లో అండ్ మీ అందరిలో కూడా ఇదొక స్పెషల్ ఫీలింగ్, ఒక స్పెషల్ డే. ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో ఆయన గెలిపే మన గెలుపు అనుకున్నాం. ఆయన గెలిచాడు, అందరికి గెలుపుని అందించాడు. హి ఈస్ ది వన్ అండ్ ఓన్లీ ఆ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు. We love you sir from ఆడవాళ్ళు మీకు జోహార్లు. We wishing you a very very happy and a very healthy birthday. మీరు ఇలానే ఉండాలి, మీ ఫాలోవర్స్ పెరుగుతూ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎంత కష్టపడ్డారో తెలుసు. అండ్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా కొనిదెల పవన్ కళ్యాణ్ గారు, హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. సో ఆయనకి ఒక ట్రిబ్యూట్ లాగా ఆయన బర్త్డే సెలబ్రేషన్ లో భాగంగా ఈ రోజు కల్ట్ సీన్, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎప్పటికీ నిలిచిపోయే ఒక సీన్ ఉందంటే అది మా ఖుషీలో నడుము సీన్. ఆ సౌండ్ వినంగానే మనలో వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది. ఆ సీన్ మనకు గుర్తు రాగానే ఒక స్మైల్ వచ్చేస్తుంది. ఆ సీన్ ఇక్కడ ఆడవాళ్ళు మీకు జోహార్ లో ఇక్కడున్న మా సూపర్ స్టార్స్ చేస్తారనమాట. ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. ఎవరు పవన్ కళ్యాణ్ గారి లాగా, ఎవరు భూమిక గారి లాగా చేయాలనుకుంటున్నారు చేయొద్దండి. మీ పేరు నానా? ప్రియాంక. ప్రియాంక. వాట్స్ యువర్ నేమ్? అర్చన. అర్చన. ప్రియాంక ఆల్రెడీ హస్బెండ్ రోల్ లో ఇరగొట్టేసింది పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాగా మీరు భూమిక గారు లాగా. సీన్ గురించి సెపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇట్ ఇస్ లైట్స్ కెమెరా యాక్షన్. ఏం చేస్తున్నా? నేనేం చేస్తున్నాను? బుక్ చదువుతున్నాను. బుక్ చదవడం మంచి హ్యాబిటే కదా. లేదు, నువ్వు చూసావు. ఏం చూసాను? నా నడుముని చూసావు. వాట్? నేను నీ నడుము చూడడం ఏంటి? వచ్చి 10 పేజీలు కూడా చదవలేదు, 10 సార్లు నా నడుము చూడదు. లేదు, అసలు నేను నీ నడుమే చూడలేదు. చూసావు. చూడలేదు. చూసావు. అదే మీ అమ్మాయిలతో ఇదే ప్రాబ్లం. ఎప్పుడు చూడు ఏదో ఒకటి అంటా ఉంటారు. మొన్న బాబీతో లవ్ లెటర్ రాసే కూడా ఎవరు రాశారు, ఎందుకు రాశారు అని అన్నారు. మొన్న మా అమ్మ కాల్ చేసి కూడా అమ్మ ఎవరు ఎవరు అమ్మ అని టార్చర్ పెడుతున్నారు. నీకు నమస్కారం, ఇంకోసారి నీ లైఫ్ లో ముఖం చూడను. ఇది సినిమాల ఆల్మోస్ట్ ఒక 15-20 నిమిషాలు కడుపుబ్బ నవ్వించిన సీన్ వీళ్ళు 2 నిమిషాలే చేసేసారు మొత్తం. అసలు ఇట్లా కంటి రేపు ఇట్లా కొట్టేది మీరు భూమిక గారు చాలా సాఫ్ట్గా ఉన్నారండి. ఆయన నీ నడుము చూస్తే నువ్వు చూసావు, ఎందుకు చూసావు, 10 సార్లు చూసావు, నీకు దెబ్బలు పడతాయి, చదువు పిండుతా, పాఠం పెడతా, కోపం రాదా నీకు, నువ్వు నా నడుము చూస్తావు, ఇప్పుడు చూస్తావు, అట్లా ఉండాలి కదా. ఓరి నాయనో, మా భూమిక గారు మా పవన్ కళ్యాణ్ గారు, జూనియర్ భూమిక గారు జూనియర్ పవన్ కళ్యాణ్ గారు మంచి ట్రై చేశారు. నో ప్రాబ్లం, వెరీ గుడ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎవరు, భూమిక గారు ఎవరు? మీరు పవన్ కళ్యాణ్ గారు. ఏం పేరు మీ పేరు? సబిత. సబిత గారు. మీ పేరు ఏం పేరు? పావని. పావని గారు. ఓకే, ఆల్ ది బెస్ట్. బయటో తుమ్ జావో. లైట్స్ కెమెరా సీన్ నెంబర్ 2 యాక్షన్.
చేస్తున్నావు అసలు? నేనేం చేస్తున్నా? బుక్ చూస్తున్నా. నేను బుక్ చూస్తున్నావా నన్ను చూస్తున్నావా అసలు? నేను నిన్ను చూడట్లే, బుక్కే చూస్తున్నా. అసలు నువ్వు వచ్చి ఎంతసేపు అవుతుంది? నేను వచ్చి 5 minutes అవుతుంది. 5 minutes లో ఒక లైన్ కూడా చదవలేదు. 10 times నన్నే నేను చూస్తున్నావు. 10 pages చదివినాను 5 minutes లో. నువ్వు ఏం చదువుతున్నావు అసలు? నన్ను మాత్రమే చూస్తున్నావు. నేను ఏం చూస్తున్నాను? లేదు సిద్ధు, నువ్వు నన్ను మాత్రమే చూస్తున్నావు. ఫస్ట్ నుంచి నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. ఆ రోజు లవ్ లెటర్ విషయంలో కూడా ఫస్ట్ నమ్మలేదు నువ్వు, తర్వాతనే నమ్మావు. మీ మదర్ కాల్ చేసినప్పుడు తర్వాత నమ్మలేదు, ఫస్ట్ నమ్మలేదు, తర్వాతనే నమ్మావు. లేదు, మీ నాన్న వచ్చినప్పుడు నువ్వు రవి సబిత వీళ్ళందరూ నా క్లాస్మేట్ అని అందరూ చూపించావు. నన్ను చూపించావు, వాళ్ళని నన్ను చెప్తే అయిపోతుండే కదా. ఎందుకు చూపించలేదు నన్ను? వాళ్ళందరినీ క్లాస్మేట్ లా చూసిన నన్ను కూడా ఒక ఫ్రెండ్ లా చూడొచ్చు కదా, నన్ను ఎందుకు చూడట్లేదు నువ్వు? లేదు, నువ్వు ఫస్ట్ నుంచి నన్ను అదోలా చూస్తున్నావు, అందుకే నేను చూడడం లేదు. లేదు, నేను ఫ్రెండ్ లానే చూస్తున్నాను నిన్ను. లేదు, నన్ను అదోలా చూస్తున్నావు, నా రవ్వంకనే చూస్తున్నావు నువ్వు. దేనికంటే వీళ్ళు లేదు, నో లేదు, పో. మీ ఇద్దరు స్టాఫ్ రూమ్ లో ఉన్నారు అనుకున్నారా? ఈ సీన్ చేస్తారా ఏదో స్టాఫ్ రూమ్ లో. నువ్వు నా ఫేవరెట్ స్టూడెంట్ దెబ్బలు కొట్టినవా లేదా? నువ్వేంది మధ్యలో అని అంటున్నావు? మీ సీన్ చేసేసారు కూడా. ఇట్రండి. అమ్మో, మనకి జరం తెప్పినకి ఇప్పుడు 3వ బ్యాచ్ కూడా రెడీ ఉంది. ఇది చూసిన తర్వాత ఎంతమంది ఐసుకు పోతారో ఏమో. అమ్మా, నీ పేరమ్మా? లత గారు. మీరు భూమిక గారా? మీరు టీచరా? అవును సార్. మీరు స్టాఫ్ రూమ్ లో పెట్టే డిస్కషన్ నేను పెట్టదు. ఓకే సార్. అమ్మా, మీ పేరు? పావని అండి. మీరు కూడా టీచరా? అవునండి. నీకు దండం. స్టాఫ్ రూమ్ లో స్టూడెంట్స్ తో టీచర్లతో మాట్లాడుతున్నట్టు కాదు. సీన్ లో యాక్షన్ ఉండాలి. లైట్స్, కెమెరా, యాక్షన్. హాయ్ సిద్ధు. హాయ్. సిద్ధు, నువ్వు చేసేది ఏం బాలేదు సిద్ధు. ఏంటి చదువుకోవడమా? కాదు, నువ్వు చేసేది. ఓ, ఏం చేస్తున్నాను? అప్పటి నుంచి నువ్వు చేసేది. లేదు, చదువుతున్నాను. లేదు, నువ్వు చదవట్లేదు. ఎగ్జామ్స్ ఉన్నాయి గీత, చదువుకోవాలి. 10 నిమిషాలు కాలేదు, 10 పేపర్లు తిప్పలేదు, నువ్వు నా వంకే చూస్తున్నావు. నేను చూడలేదు. నువ్వు నా నడుము చూడడం నేను చూశాను. ఎర్రగా నిమ్మపండు రంగులో రొమాంటిక్ కలర్ లో ఉంది, చూడాలనిపించింది, చూసేసాను. అలా చూడడం తప్పు కదా? తప్పే అనిపించలేదు. నీలాంటి వాళ్ళతోనే మాట్లాడను. కాదు, నువ్వు నా నడుము ఎందుకు చూస్తున్నావు? నీకు నడుముందిగా, నువ్వు కూడా చూసుకోవచ్చు కదా. చూసుకోవచ్చు. నేను చూడలేదు, చదువుతున్నాను. ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, చదువుకోవాలి. నువ్వు అపార్థం చేసుకుంటున్నావు నన్ను. ఎప్పుడు మొన్న ఎవరు శివాజీ లెటర్ రాశాడు, బట్ నేను రాశాను అనుకున్నాను. నిన్న అమ్మ కాల్, ఎవరు అనిత, మమ్మీ ఎవరు అని అడిగావు. నేను చెప్పాను అమ్మ, తనతో సైలెంట్ అయిపోయావు. నువ్వే అపార్థం చేసుకుంటున్నావు నన్ను. ఎప్పుడు నేను వెళ్ళిపోతా ఇలా చేస్తే. వెళ్ళిపో. ఒక్కటి మాత్రం అర్థమైందబ్బా, ఈ నడుము సీన్ ఎవరు చేసినా పండదు. ఐకానిక్ గా అది పవన్ కళ్యాణ్ గారికి, భూమిక గారికే సొంతం. ట్రై చేస్తుంటాం కానీ అవ్వలేదు. బట్ ఫైనలీ ముగ్గురు, ఆ 3 బ్యాచ్లు ఇట్రండి. 3 బ్యాచ్లు బాగా ట్రై చేశారు చేయడానికి, కానీ అది చాలా కష్టమైన సీన్. చేయడం కష్టమే, కానీ మన సైడ్ నుంచి, మన ఆడవాళ్ళు మీకు జోర్లు సైడ్ నుంచి పవన్ కళ్యాణ్ గారికి బర్త్డే ట్రిబ్యూట్ గా అనుకున్నాం కాబట్టి విన్నర్స్ కి 2000 రూపీస్. అండ్ విన్నర్స్ ఎవరంటే సెకండ్ పార్టిసిపెంట్స్ కి వచ్చాయి 2000 రూపీస్. కంగ్రాచులేషన్. సెకండ్ ప్లేస్ వాళ్ళకి 1200 రూపీస్. సెకండ్ రన్నర్స్ అప్ కి 1000 రూపీస్. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్. ఎవరైతే యాక్టివ్ గా డాన్స్ చేస్తారో వాళ్ళని పిలిచేస్తా పార్టిసిపేషన్ గా. మ్యూజిక్. ఆడవాళ్ళు మీకు జోహార్లో అందరు ఇప్పుడు క్రికెట్ ఆడబోతున్నారు. ఓకేనా? ఎదురుగా వికెట్లు ఉన్నాయి. ఆ వికెట్లని ఈ బాల్ తోని బ్యాట్ తోని కొట్టి ఆ వికెట్లను పడేయాలి. ఏ ముగ్గురు కలిసి ఎవరైతే ఎక్కువ ఆ వికెట్లను పడేస్తారో వాళ్ళ విన్నర్. సింపుల్. మీతో స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ ఆయుధ పూజ కానివ్వండి.
లబ్బరు గాజుల లిల్లీ వచ్చే చెప్పల రైకల నొల్లి లాలు పూల చెట్టు కింద లబ్బరు గాజుల లిల్లీ వచ్చే చెప్పల రైకల నొల్లి టిప్పరు లారీ బొళ్ళు టక్కరు పెట్టే తిల్లు టిప్పరు లైట్లే కళ్ళు లిక్కరు కంటే త్రిల్లు గజ్జలు గడితే ఎక్కువ బార్ గజ్జుల మొగలు తిన్ను మారు ఇది గ్రౌండ్ సాంగ్ కదా చిచ్చా లౌడ్ సౌండ్ పెట్టడం మచ్చా లౌడ్ సౌండ్ పెట్టడం మచ్చా గ్రౌండ్ సాంగ్ కదా చిచ్చా 5 4 3 2 1 2 3 4 5 ఐదే పడగొట్టారు మీరు 1 minute లో. 5 ఇస్ నాట్ అ బ్యాడ్ స్కోర్, బట్ బాగా ఆడచ్చేమో అనిపించింది. మీ టార్గెట్ 6 వికెట్లు పడగొడితే మీరే గెలుస్తారు. వచ్చేయండి. ఇన్ 3 2 1 గో. One, two, three, four. 4 కొట్టారు అండ్ మీరు 5 కొట్టారు కాబట్టి రౌండ్ విన్నర్. చిట్టా 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 ఏయ్ 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 రమణ ఏయ్ 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 దగ 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 ఏయ్ 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 ఏయ్. Congratulations, 3,000 rupees. అది అందరికీ ఐశ్వర్య బియ్యం తరఫు నుంచి గిఫ్ట్ హ్యాంప్స్ వచ్చేది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు